పెట్టుకుంటామని తీసుకుంటున్నారు, కంపెనీలు తీసుకొని వస్తారట. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటుంది. మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కదా. ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా. మరి మూసీని బాగా వేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు, ఇక్కడనేమో మీద మూసీ నడిపేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొని మా పొరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇవ్వలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడ ఎక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం. కాబట్టే ఇలా నమ్మకం లేదు. మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అన్న 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగతా 200 పట్టా భూములు ఉన్నాయి. ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు. అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, తక్కువ భూములు ఉన్నాయి చిన్నోళ్ళ దగ్గర, ఉన్న ఆ భూమి కూడా గుంజుకున్నారు. ఏం చెప్పింది ముఖ్యమంత్రి? రైతుకే కాదు, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? రైతు కూలీకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. కనీసం గుర్తించిందా? పడ్డదా ఎక్కడైనా 12,000? ఒక పక్క ఇస్తా అన్న మాటలు కల్లాస్, ఇంకొక పక్క భూములు బటన్స్. మన పరిస్థితి ఎట్లుందంటే, ఆనాడు బీఆర్ఎస్ లో 8 ఉంటే ఇలా పైన పడ్డట్టయింది కాంగ్రెస్ నేర్చుకొని. అవునా కదా? మరి ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది. ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ మేమిద్దరం కూడా కలిసి వస్తాం. ప్రతి చోట రైతుకు అండగా నిలబడతాం. రైతు భూమిని గుంజుకుంటే చూసుకుంటా ఊరుకోం. ఇంకెన్నో రోజులు కాదు, కరెక్ట్ 10 రోజులల్లా మన ప్రాంతానికి ఒక కొత్త ప్రాంతీయ పార్టీ జాగృతి ఆధ్వర్యంలో రాబోతా ఉంది. ఇవాళ 15వ తారీఖు, 25వ తారీఖు నాడు కొత్త పార్టీ వస్తుంది. ఇవాళ ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో రేపటి నాడు ఆ పార్టీ కూడా మీ పక్షాన నిలబడే ఉద్యమం చేస్తుంది. మీకోసమే కలిసి వస్తా ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, పిడికిలెత్తండి, ధైర్యంగా ఉండండి. మన గడ్డ అంటేనే పోరాటం. ఉట్టిగా రాలే తెలంగాణ, బతిమలాడితే రాలే, దండం పెడితే రాలే, దరఖాస్తు ఇస్తే రాలే. భూములు కూడా ఉట్టిగా రావు, గుంజుకుంటేనే వస్తాయి, పిడికిలెత్తుతూనే వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలని మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు తెలియజేస్తూ, మీకు అండగా మేము ఉంటాం, సంయుక్త పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ, పరిగి రైతాంగానికి, వికారాబాద్ రైతాంగానికి, యావత్ తెలంగాణ రైతాంగానికి కూడా ధైర్యం చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే, రైతు లేనిదే. మా ఇద్దరి తరఫున ధర్మ సమాజ్ పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ, తెలంగాణ జాగృతి పక్షాన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవిటిని సూటిగా తెలియజేయవలసిందిగా విశారదన్ గారిని కోరుతా ఉన్నాం. ఎవరమ్మా? కరెంట్ వాళ్ళు చెప్పిన ఆల్రెడీ చెప్పిన ఆడికి వస్తాం, మళ్ళీ వచ్చిపోతాం. మీ దగ్గర ఉండండి, ఆడికి వస్తాం. మాట్లాడండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మీరు మాట్లాడండి. కరెంట్ అన్న మాట్లాడుతుంది, కరెంట్ కట్ చేయొద్దని చెప్పి మాట్లాడండి. రైతు బాధితులు, రాపూర్ గ్రామ రైతు బాధితులు, బంగచంద్రం గ్రామ రైతు బాధితులు, ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మరియు వారి శ్రేణులు, రాష్ట్ర జిల్లా మండల కార్యకర్తలకు, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, బీసీఎస్ఎస్టీ జేఏసీ కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఈ పోరాట కార్యక్రమానికి మద్దతు చేయడానికి వచ్చిన ప్రగతిశీల నాయకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై బీసీఎస్ఎస్టీ తెలంగాణ,
జై భీమ్ జై భారత రాజ్యం. మాట్లాడారు అన్న మాట్లాడారు మేడం గారు మేడం ఆగమ్మా లేండి లేపండమ్మా మేడం గారు మీరు మాట్లాడుతున్నారు మీరు ఆగండమ్మా. ఆగండమ్మా మీరు కొద్దిగా ఆగండి మీరు మాట్లాడుతున్నారు కదా మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడు ఒక్క నిమిషం ఆగండి మాట్లాడు కామన్ కామన్ గర్భవతులు మేము మేడిపోతలేము అలా గర్భవతులు ఉన్నారట ఒకరిద్దరు వాళ్ళని పంపించమంటున్నారు గంట కాడికి పంపిస్తాం ఒక వెహికల్ మాత్రమే పంపిస్తాం అంబులెన్స్ ఉంటే పంపించండి దయచేసి వాళ్ళని మాత్రమే పంపిస్తారు మీరు వెళ్ళండి పోలీసులు కనుక పక్కన పోతే పంపి అన్నా అంబులెన్స్ అంబులెన్స్ కాడికి పంపించేయండి ఎక్కడికి వస్తారు అన్న పోలీస్ 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 Police! 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 ఇక్కడనే నాటకాలు చేస్తున్నారు